దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 14th February 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 30వ వచనము. యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ చాప్టర్ 5 and verse 30. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభు లేక క్రైస్తవుల్ని హింసిస్తున్న సమయంలో యేసు ప్రభు నామాన్ని ప్రకటించకూడదని ఆ సమయంలో శిష్యులు పలుకుతున్న మాటలివి. ఏమంటున్నారంటే, యేసు క్రీస్తు వారిని మీరు సిలువ వేశారో, మ్రాను మీద చంపారో, ఆ యేసు ప్రభువారు తిరిగి లేచి ఉన్నాడు. ఎవరు లేపారు? మన పితరులు తండ్రి. అంటే ఎవరితో మాట్లాడుతున్నారంటే ఆయన యూదులతోనే మాట్లాడుతున్నారు. ఇది శిష్యులు యూదులతోనే మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పితరుల తండ్రి ఆయన్ని లేపాడు. దేవునికి స్తోత్రం. సో when they were being encountered with this question, why are you talking the name of Jesus? They're saying Jesus is alive. యేసు ప్రభువారు సజీవుడై ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. అందరికీ తెలుసు ఆయన మ్రాను మీద చనిపోయాడని, సిలువ మీద చనిపోయాడని, లేక ప్రాణం పోయిందని అందరికీ తెలుసు. ఎందుకంటే అందరూ చూశారు, అందరూ సాక్షులు దానికి. కానీ కొందరే ఆయన లేచి ఉన్నాడని సాక్షులు. ఎవరంటే శిష్యులు. తర్వాత ఎవరెవరినైతే యేసు ప్రభు వారి తర్వాత కలిచారు వారందరూ సాక్షులు. ఈరోజు మనము సాక్షులము. ఆయన లేపబడ్డాడు, లేచి ఉన్నాడు. ఆయన యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. Let me read this in English. The God of our fathers raised up Jesus, whom he slew and hanged him on a tree, whom you killed. God of our fathers raised him. కనుక క్రైస్తత్వం యొక్క బలమంతా ఇదే. మన కొరకు మరణించిన యేసు లేపబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యు రిసీవ్ పవర్ when you start believing and confessing Jesus is risen. యేసు ప్రభువారు లేపబడి ఉన్నారు, లేచి ఉన్నారని ప్రియ దేవుని బిడ్డలారా విశ్వసించి నమ్ముతున్న వారందరూ గొప్ప విడుదల, రక్షణ పొందుకుంటారు. గనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు? మేబీ యూ ఆర్ ఫాలన్ డౌన్. నువ్వు పడిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో. నువ్వు లేపబడాలి. ఫైనాన్షియల్గా పడిపోయావేమో, ఆరోగ్యంలో పడిపోయి ఉన్నావేమో, ఫ్యామిలీగా పడిపోయి ఉన్నావేమో, ఉద్యోగ రీతిగా, వ్యాపార రీతిగా పడిపోయి ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, మన పితరులు తండ్రి యేసు ప్రభుని లేపిన రీతిగా నిన్ను, నీ జీవితాన్ని ఆయన యేసు ప్రభు నామలో లేవనెత్తుతున్నారు. He is raising you up right now. In the name of Jesus we raise you up. हिंदी में पढ़ेंगे. प्रेरितों के काम उसमें 5 अध्याय और 30 वचन पढ़ रहे हैं. हमारे बाप दादों की परमेश्वर ने यीशु को जिलाया, जिसे तुमने क्रूस पर लटकाकर मार डाला था. यीशु को जिलाया. हमारे पितरों का पिता, फादर, पितरों का परमेश्वर ने यीशु को जिलाया. प्रिय भाइयों बहनों, मसीहा के बच्चे होने के नाते, क्रिश्चियंस होने के नाते हमारा ताकत पूरा एक ही है. यीशु मसीह फिर से जिए हैं, जिलाए गए हैं. तो जब यीशु मसीह को जिलाए, आपका स्थितियों में से आपको भी जिलाएंगे. నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆయనను లేపే దేవుడు. ఇంకంత అయిపోయింది అనుకున్నావు, కొన్ని సంవత్సరాలు అయిపోయాయి, కొన్ని విషయాలు అయితే నీ జీవితంలో దాన్ని వదిలిపెట్టేసావు, ఇంకా అయిపోయింది, ఇంకా లేదన్నావు. ఈరోజు నేను మీకు తెలియపరుస్తున్నాను,
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవుడు ఆ స్థితిలో నుంచి ఆ పరిస్థితిని తిరిగి దేవుడు ఈరోజు జీవింపచేస్తున్నాడు. హీస్ టేకింగ్ అప్ అగైన్, హీస్ రైసింగ్ ఇట్ అప్ అగైన్. Maybe you lost your career, you lost your future, you lost your whatever you lost today. God is rising up again. Are you prepared? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తి, ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్. పౌలు అంటాడు, ఆయన పునరుద్ధాన శక్తి ఎరుగు నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకుంటే. దెర్ ఇస్ పవర్ ఇన్ రిజరక్షన్. Today, every one of us to experience the power of resurrection. పునరుద్ధాన బలమును అనుభవించాలి. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో పడిపోయిన ప్రతి స్థితి తిరిగి లేపబడుతుంది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, పునరుద్ధాన శక్తి కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పిన యేసయ్యా మీకు స్తోత్రం. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ పునరుద్ధాన బలము శక్తి ద్వారా లేపబడినందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా తండ్రి, రక్షకుడు, అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మాకు మీరు చాలిన దేవుడై ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉద్యోగాల్లో, వ్యాపారంలో నీవు ఉండి నడిపించి దేవా తండ్రి, దేవాన్ని బలపరిచి కాపాడడానికి స్తోత్రం. దేవ చదువుకుంటున్న వారు, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరినీ దీవించండి. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారిని ఆస్వాదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరూ కూడా మీరు బ్లెస్ చేసి దీవించి నడిపించండి అయ్యా. తర్వాత మేము ఏ కాలేజీలో చదవాలి, ఏ యూనివర్సిటీలో చదవాలో నాయన అనే ఆలోచనలు ఉన్న ప్రతి ఒక్కరూ దీవింపబడినందుకు స్తోత్రం. ఉద్యోగంకు ఎదురు చూస్తున్న వారిని ఆస్వాదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపజేసి మీ దయలో మనుషుల వర్ధరింపజేసినందుకు స్తోత్రం. దేవతని పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేవ పునరుద్ధాన బలముతో పరిచయం చేయటకు మీరు అభిషేకించినందుకు స్తోత్రం. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తాను. ఇజ్రాయెల్ దేశం, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనతో కాకేని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.